2015-16లో తీసుకుందాం. 2015-16లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం అని మళ్ళీ పెట్టిండు. మళ్ళీ కొత్త దుకాణం. ఈసారి గడతాం పక్క, ఆడపిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు సపరేట్ బాత్రూమ్లు ఉండాలి, అవి గడతామని చెప్పి మళ్ళా ఏం తక్కువ 89 లక్షలు పెట్టిండు. 89 లక్షల రూపాయలు పెట్టి మేము మరుగుదొడ్లు కడతాం ఈసారి అని చెప్పిండా. ఎంత ఖర్చు పెట్టిండా అంటే ₹1 ఖర్చు పెట్టకుండా 89 కోట్లకు 89 కోట్లు మింగిండు. 89 కోట్లు మళ్ళా పయకాల పైసలు తిన్నాడు. ఇక తర్వాత పంచాయతీల ద్వారా నిర్వహణ, పంచాయతీలు మళ్ళా స్వీపర్కు వాళ్ళకు వీళ్ళకి ఇస్తామయ్యా మేమే ఇస్తామని చెప్పి 3,42 లక్షల రూపాయలు పెట్టి 40 లక్షలు ఖర్చు చేసి 3 కోట్ల రూపాయలు మింగిరు. చీపురు గట్టల పైసలు, చెత్తబుట్టల పైసలు ఇవి. ఇక తర్వాత 2017-18లో చూస్తే పంచాయతీల ద్వారా పాఠశాలల నిర్వహణ, అదే ఊడుస్తందుకు తుడుస్తందుకు అని చెప్పి 1,54 లక్షలు పెడితే 70 లక్షలు ఖర్చు చేసి 84 లక్షలు మిగిల్చుకున్నారు. ఇక్కడ 2018-19లో సేమ్ ప్రాథమిక పాఠశాలల నిర్వహణ మరియు మరమ్మతులు, ఏది మరమ్మతులు ఏమన్నా పెచ్చులు ఊసిపడ్డాయి, మనం చూసినాం అనేకం. పిల్లలు చదువుకుంటే పెచ్చులు ఊసిపడ్డాయి, నెత్తికి దెబ్బలు తాకినాయి, ఫ్యాన్లు ఊసిపడ్డాయి, గోడలు కూలినాయి, మనం చూసినాం కదా స్కూళ్ళు. ఆ స్కూళ్ళ రిపేర్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టిండు. ఖర్చు పెట్టింది 0, మిగిల్చుకపోయి మింగింది 10 కోట్లు. 10కి 10 కోట్లు మింగిరు.